యోగ్యమైనటువంటి అంటే మేలైన వాటిని గురించి, ఏదైతే మేలు కలుగుతుందో మనకు వాటిని గురించి ఆలోచించు. నువ్వు ఒకవేళ మేలు చేస్తే ఎదురు వారికి ఆ మేలుకి ప్రతి మేలు చేసేవారు ఉంటారు, నువ్వు కీడు చేస్తే ప్రతి కీడు చేసేవారు ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క మనస్సు మనం కలిగి ఉంటామో నీవు ప్రతి కీడు చేసేటువంటి ఆలోచన ఇక రానివ్వడు కూడా ఆయన. కానీ ఇక్కడ పౌలు గారు రోమ సంఘంతో మాట్లాడితే ఏమన్నారంటే, మీరు ప్రతి కీడు చేసే వారుగా ఉండకూడదు, చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. సమస్త మనుషులతో ఎలా ఉండాలంట? సమాధానంగా ఉండాలి. సమాధానంగా ఉంటున్నామా? నిజంగా ఒకసారి మనం ఆలోచిస్తే సమాధానం అనేది మనుషుల్లో చాలా అరుదు.